అందరినీ కడుపు పని నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. తమ్ముడు ఏంటి మన ఫ్యామిలీ రాని కలవడానికి వెళ్ళావంట? అవునన్నయ్య. ఆస్తి అడిగావంట? అడిగానన్నయ్య. ఆడి దగ్గర ఉంది నీకివ్వడానికి. ఆడాస్తి కాదు మన ఆస్తే పంచడానికి వెళ్ళాను. మన ఆస్తి పంచడమా? రా ఏమైంది? నీ పద్ధతి నచ్చలేదండి నాకు. ఏమైందిరా? నైట్ టైం రోజు తాగేసి వచ్చి పెద్ద గొడవ చేస్తున్నావు. నేనా? వదిలేసి ఇలాగే అంటున్నావు నేనా అనేసి. నేను ఒక నీతో ఉండదలుచుకోలేదన్న. ఆస్తి సమానం పంచేసుకుందాం, ఇద్దరం విడిపోదాం అంతే. సరే వీరునామా ఏం రాశారు నాన్నగారు? నాన్నగారు ఇద్దరిని సమానం పంచుకోమని చెప్పారు. 70% నాకు, 30% నీకు. అది సమానం ఎలా అవుతుంది? నాన్నగారు లెక్కల్లో వీక్ అప్పుడు అలా రాసేసారు. నాకు 70 నీకు 30. నాతో విడిపోవడం ఏంట్రా? చిన్నప్పుడు రే నీకు జ్వరం వస్తే నేను ఇంజెక్షన్ చేసుకునే ఉంటా తెలుసు, అందుకే నాకు తగ్గేది కదా నా హాస్పిటల్లో జాయిన్ చేసేవారు. మీ స్కూల్ టీచర్ తో నేను వెళ్ళి గొడవ పెట్టుకునే ఉంటా. మార్కుల కోసం కాదు, దాన్ని గోకే అందుకని గొడవ పెట్టుకున్నావు. ఆ సమానం ఎలా ఇద్దో చెప్పు. మనకి 5 సినిమా థియేటర్లు ఉన్నాయి. 3 నాకు, 2 మీకు. సమానం ఎలా ఇద్ది? ఒక్కోసారి నేను ఎక్కువ తీసుకుంటాను, ఒక్కోసారి మీరు ఎక్కువ తీసుకోండి. మన ఇంట్లో 5 ఫ్యాన్లు ఉన్నాయి. 3 మీకు, 2 నాకు. మన ఇంట్లో 5 బెంచ్ కార్లు ఉన్నాయి. 3 నాకు, 2 మీకు. ఇదేంటి? నెక్స్ట్ టైం మీరు ఎక్కువ తీసుకోండి. మన ఇంట్లో 5 సైకిల్ ఉన్నాయి. 3 మీకు, 2 నాకు. ఈసారి ఫస్ట్ వచ్చే టైం నాకు ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ వచ్చే టైం నీకు ఎక్కువ ఉండాలి. అమ్మగారు ఇచ్చిన 5 వెండి గ్లాసుల్లో 3 మీకు, 2 నాకు. ఇద్దిరా కరెక్ట్. అమ్మగారు బంగారం వడ్డాలు 3 నాకు, 2 మీకు. చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళు కలిసి ఉన్నాను రా. అందరూ ఒక ఫ్యామిలీలో కలిసి ఉన్నాం. ఎప్పుడంత కలిసి ఉన్నారు? రోజు ఏదో అంత కలిసి ఉన్నా తప్ప. కరెక్టే అది. అందుకే ఇంకా పెళ్లి కూడా కాలేదు ఇప్పటి వరకు. అవుద్దే లేదో డౌట్. అది పెట్టుకో నోట్లో కింద పడేసావే. తీసే పడేసా. నీకు కరెక్ట్ సెట్ అయింది అది పైపు. అసలు నీతో నాకు సిగ్గేస్తుంది. ఇలా బతికేపోతే నువ్వే పోయి చూసుకోవచ్చు కదా. ఎంత వయసు వచ్చింది? రోజు పబ్బు చూసుకునే బదులు మనిషి నాడు సిగ్గుంటే ఈ మాటలు చచ్చిపోవాలి. నువ్వే గోయిలో అమ్మాయిలు ఉంటారుగా, పబ్బులో అమ్మాయిలు ఉంటారు. ఒక ఎమోషన్ రావట్లే మీ వల్ల. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నా తమ్ముడు నన్ను ఎన్ని మాట్లాడుతుంటే నిజంగా ఇంకెందుకు బ్రతికింది? శేఖర్ మాస్టర్ నన్ను తప్పు రూపంగా చూసుకున్నానంటే మందు తాగితే కిక్ ఎక్కడ ఆడికి ఎక్కిద్దా అని చెప్పి నేను మందు గడి సోడా తాగిచ్చేవాడు. అందుకే ఆయన్ని కోపం పెట్టుకున్నాడు. సరే ఆటలకంటే ఓకే, అమ్మాయిల దగ్గరికి వెళ్తే ఆడెక్కడ చెడిపోతాడు. నేనే ఉన్న అమ్మాయిలన్నీ గోకి ఆయన దూరం వచ్చాడు. చెడిపోతాడని కాదు, నీ కక్కుర్తేసి నన్ను ఇన్ని మాట్లాడినాడంటే నేను అలాగో చచ్చిపోవాలి. నేను అర్జెంట్ గా చచ్చిపోవాలంటే సార్ హౌ టు డై ఈజీలీ. దీనికి ప్రొఫెషనల్ కిల్లర్స్ అని ఒకళ్ళు ఉంటారా? ఓకే వాళ్ళకి ఫోన్ చేద్దాం. నమస్కారం అండి, ప్రొఫెషనల్ కిల్లర్ అండి. ఒకళ్ళని చంపాలండి. మటర్ని ఎవరు చేయాలో చెప్పండి, ఎలా చేయాలి నేను చూసుకుంటా. అంటే ఎంత అవుతుందండి చెప్పండి? 10 లక్షలు. 10 లక్షలు చంపడానికి? సార్ మన ₹1,00,000 ఏమవుదా? అవుతుంది. ఎలా చంపుతారు? వద్దులేదు సార్, మీకు 10 లక్షలు ఇచ్చేస్తాను, మీరు ఇంటికి వచ్చేయండి. సరే సార్, మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఒక్క నిమిషం నా ఫోటో పంపిస్తా చూడు వాట్సాప్ లో. సార్ నాది ల్యాండ్ లైన్ సార్, వాట్సాప్ లేదు. వాట్సాప్ లేదా? సరే సరే మెసేజ్ చేస్తా చూడండి, అయితే ఓకే సార్. సార్ అతను చూడడానికి కొంచెం రాజుగారి గెటప్ లో ఉంటాడు సార్, కొంచెం ఎరిపప్పులో ఉంటాడు సార్. అది చెప్పాలి కదా నువ్వు. ప్రొఫెషనల్ కిల్లర్ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా మనం ఇవాళ చచ్చిపోతున్నాం కాబట్టి లాస్ట్ డే 1 days చచ్చిపోతే హ్యాపీగా ఉండదు. విడిపోదాం ఎలా 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 అబ్బా తమ్ముడు. డాక్టర్ ఏమైందండి? మళ్ళీ తల దెబ్బ తగిలిందండి. అర్రే ఏమైంది? జుట్టు తెల్లబడితే కలర్ వేసుకోవచ్చుగా. ఇంతకీ ఎలా జరిగింది? గోడకు గుద్దుకున్నట్టున్నాడు, పడిపోయాడండి. గోడకి ఇలా ముందు గుట్టుకోవడం వల్ల ముందున్న బ్రెయిన్ వెనుకొచ్చేసింది. అయితే వెనక్కి గుద్దేద్దాం, ముందుకు వచ్చేస్తుంది. నేను టాబ్లెట్లు తాగండి. ఈ వాడండి పిచ్చి తగ్గుద్ది. పిచ్చి లేదండి వీడికి. అవునా? ఇదిగో ఇది వాడండి పిచ్చి వస్తుంది, తర్వాత ఈ వాడండి పిచ్చి తగ్గుద్ది. తల దెబ్బని చూడండి సార్ ఒకసారి. తలకి బలమైన గాయం తగలటం వల్ల గతం మర్చిపోయాడండి. ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి? ఒక్క నిమిషం, ఈ టాబ్లెట్లు వాడండి, గతం గుర్తొస్తుంది. గతం గుర్తొచ్చిందా వాడిస్తా. గతం గుర్తొచ్చినాక వాడటం ఏంటండి? అంటే టాబ్లెట్ వేసుకుంటే గుర్తుండాలి కదా అడిగి. పిచ్చి టాబ్లెట్ ఇచ్చా కదా, అది మీరేసుకోండి.
కాదు కొంచెం వాటర్ పట్టరా. అలాగే వాటర్ తెచ్చావా? ఎత్తుకోండి వాటర్. తాగేసే. ఎవరు నువ్వు? నేను నేను తమ్ముడిని. నువ్వు నా తమ్ముడా? అదే ఇందాక వాటర్ వేసాం కదా, 3 కార్లు నీకు 2 కార్లు నీకు. గుర్తొస్తుందిరా లైట్ గా. గుర్తొస్తుందా? రెస్ట్ తీసుకున్నా, కొంచెం తలకు దెబ్బ తగిలింది కదా. అయినా ఏమైంది నా పడిపోయా? ఊరికి గోడ చెక్ చేసావు ఇంత అంతే. దేంతో చెక్ చేసా? తలతో. నువ్వు నిజంగా నా తమ్ముడివేగా? నిజంగానే తమ్ముడేనా? రెండ్రా ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? సరేనా, జాగ్రత్త. వెళ్ళరా, ఎవరు పంచాలు వేసేస్తున్నారు. నేను చెప్పిన అడ్రస్ ఇదే అనుకుంటా కదా. అచ్చం ఎర్రిపప్పులాగా ఈడే ఉన్నాడు, అంటే ఈడే నా క్లయింట్. ఇడోడు కత్తులు సాన్లు పడతావా? మా తమ్ముడు ఫ్రెండ్. అర్థమైందా? కూర్చో కూర్చో కూర్చో. కత్తి వల్ల మర్చిపోయాను, అర్థం కావట్లా. ఎవడాడు? అవును, ఎవడాడు? ఫ్రెండ్. ఫ్రెండ్. హాయ్ అండి, బాగున్నారా? మీ ఫ్రెండ్ బాగున్నాడు రా, డిఫరెంట్ గా. ఫోన్ చేసింది నువ్వేనా? చేసా. ఊ అని వేసేస్తే ఇప్పుడే. ఆ? ఆ కాదు ఊ అను. ఏ? ఏ కాదు ఊ అను. అర్థం అవట్లేదండి. ఊ అను వేసేస్తా. ఆ? ఒరే ఇడు పిచ్చోడు ఉన్నాడు రా, కొంచెం జాగ్రత్త చూసుకో. డబ్బులు రెడీగా ఉన్నాయా? ఆ? ఆ కాదు ఊ అను. ఏ ఏ కాదు వేసేస్తా. ఏం వేసేస్తారా? ఏమైంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫోన్ చేసావా? ఎవరు ఫోన్ చేశారు? ఎవడో ఫోన్ చేసి నంబర్ చూపిస్తా చూడు నీకు. ఇది మా ఇంట్లో అంటే నంబరు. ఏమని చెప్పారు ఫోన్ చేసి? డబ్బులు ఇస్తా వేసే అన్నాడు. అంటే నా ఇంటి నుంచే ఫోన్ చేసి నన్ను వేసేమన్నారంటే నా ఇంట్లోనే ఎవరో ఉన్నారన్నమాట. మా తమ్ముడు ఆస్తి పంపకాల గురించి నన్ను వేసేమని చెప్పి నేను మాట్లాడుంటాడు. ఎంత ఇస్తా అన్నాడు? 10 ఇస్తా అన్నాడు. 20 ఇస్తా. ఆడిని ఆడి భార్య నిద్ర వేసే. డబ్బులేవి? ఇదిగో ATM వెళ్ళి డ్రా చేసుకో. 20 లక్షలు ఏటీఎంలో డ్రా చేసుకుంటారా? ఏంట్రా కత్తి తీసుకొచ్చావు? మొక్కలు కొట్టడానికి వెళ్తున్నాను. మొక్కలు కొట్టాకేగా ఆ. వెళ్ళు. దిండి దేనికి? బావగారు మీకు నడుము నొప్పి కదా, మీ నడుము కింద పెడదామని తెచ్చిన. నడుం కింద కదా, ఎక్కడ పెట్టు. చాలా ప్లాన్లు ఉన్నారు. ఎవరి కాళ్ళు? కార్డు ఇచ్చావు, పిన్ నంబర్ తప్పు చెప్పు, కరెక్ట్ చెప్పు. అరే కార్డు నువ్వు వెళ్ళి ఫస్ట్ వాళ్ళు వేసే, తర్వాత నీ కార్డు పిన్ నెంబర్ చెప్తా, అప్పుడు వెళ్ళి తీసుకుంది. కానీ పోయి వేసేయ్. పిన్ నంబర్ చెప్పు. 0 0 0 0 0 0 0. 4 సున్నాలు చెప్పొచ్చు కదా ఎర్రిపప్ప. తమ్ముడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆస్తి మొత్తం మనదే. సో ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తమ్ముడు ఎందుకురా చచ్చిపోయావు? ఎందుకురా చచ్చిపోయావు? ఎందుకురా చచ్చిపోయావు? ఇదేంటి, నేను ఇంకా బ్రతిగా ఉన్నా? నన్ను చంపడానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ రావాలి, అడిగి డబ్బులు ఇచ్చాను, ఇంకా రాలేదేంటి? డబ్బులు ఇస్తానని చెప్పేమని చెప్పాను, ఇంకా రాలేదు ఇంటికి. ఆల్రెడీ వచ్చాను, వేసేసాను రా. ఎక్కడికి వచ్చా? ఎక్కడ ఇస్తావు? ఎవరు నన్ను ఇంకా బ్రతిగా ఉన్నారా? ఎక్కడ నువ్వు? ఇగో ఊను ఇప్పుడు వేసేస్తా. ఆ? ఆ కదా ఊనా. ఊను. ఓ డబ్బులు ATM లో ఉన్నాయి. పిన్ నంబర్ చెప్పు. 0 0 0 0 శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా ఉంది. చాలా బాగుంది సుధీర్. Thank you, గుడ్ sir. షో. మీనా గారు. Nice. It was very entertaining. It was a very nice show. It was a good script and beautiful performance.